అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియో నెక్స్ట్ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక ఆడపిల్ల జీవితం గురించి ఇది పెడుతున్నాను. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక చీటర్కి సపోర్ట్ చేస్తుంది అనేది ఒక కేసులో నిరూపణ అయింది. ఇప్పుడు ఎందుకంటే ఇతని పేరు చింతాడ వెంకట రమణ. ఇతను శ్రీకాకుళం జిల్లా కొత్తూరు గ్రామానికి చెందినవాడు, దాదాపు ఒరిస్సా బోర్డర్. ఇతను చేసేది ఏంటంటే ఉద్యోగం ఏం చేయడు. ఇతనికి 23 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఇన్స్టాగ్రామ్లో ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళని ఇతను కంట్రోల్లో మౌల్డ్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయి లేపుకెళ్ళిపోవటం, ఆ తాండాలో పెడతాం. ఇతనికి మళ్ళీ ఇంకోటి చేసేది ఏంటంటే అమ్మాయిని అనుభవించటం. నెక్స్ట్ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ద్వారా ఎవరినైతే అమ్మాయిని ట్రాప్ చేసి తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడో ఆ ఫ్రెండ్స్ ద్వారా ఫోన్పేలు డబ్బులు వేయించుకోవటం, అమ్మాయిలతో ఫోన్ చేయించి డబ్బులు వేయించుకోవటం, అలా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆ ఏరియాకి వెళ్తే ఎవరు ఉండలేరు. ఈ పిల్లలు కొన్ని రోజులు ఉంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. రీసెంట్గా ఒక అమ్మాయిని విజయవాడ నుంచి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఫుల్ గ్రిప్లో పెట్టేశాడు. అక్కడ పోలీసులు కూడా మేము వెళ్ళాము, ఫుల్ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అక్కడ పోలీసులు కొత్తూరు ఎస్ఐ గారు అండ్ సిఐ గారు ఫుల్ సపోర్ట్ అలాంటోడికి. చట్టాలు మైనర్ తీరిన వాళ్ళకి వాళ్ళ ఇష్టం అని చెప్పింది, కానీ ఒక పోరంపోకోడికి ఒక చీటర్కి ఇచ్చి ఆ అమ్మాయిని వదిలి పెళ్లి చేయండి అని చెప్పి ఏ చట్టము చెప్పలా. అతని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీగా ఒక ఆడపిల్లని ఎప్పుడైతే తీసుకెళ్ళాడో ఇమీడియట్లీగా వాళ్ళు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా ఈ అమ్మాయిని వాళ్ళకి ఆ అబ్బాయికి అప్పచెప్పేమంటారు పోలీసులు. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా ఆ అమ్మాయి కొత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి నైట్ శుక్రవారం 17వ తారీఖు శుక్రవారం రాత్రి 10:30 కాడి నుంచి ఈ అమ్మాయి కనపడతల్లా. అదేమనంటే ఏ పోలీసు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తల్లా. అదే ఇక్కడ మన కృష్ణా జిల్లా పోలీసులు అయితే ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటారు. మరి అక్కడ ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. దీనంతటికి కారణం కొత్తూరు ఎస్ఐ గారే. ఎందుకంటే మేము వెళ్తే అక్కడ ఫుల్ అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. ఆ ఊరు సర్పంచి, ఆ ఊరు పెద్దలు, ఆ ఊరు ప్రజలు మొత్తం ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళిపోండి, ఈ అమ్మాయి జీవితాన్ని కాపాడండి, ఆడు మంచోడు కాదు అని మాకు వీడియో స్టేట్మెంట్లే ఇచ్చారు. అలాంటప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో నాకు తెలియట్లేదు. చట్టము మైనారిటీ తీరిన వాళ్ళకి ఇష్టమైతే వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పింది, కానీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పింది. కానీ ఒక ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ఆడపిల్లలను ట్రాప్ చేసిన వాడిని వదలమని చెప్పలేదుగా చట్టం. అని ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి నువ్వు ఆల్రెడీ ఎస్ఐ గారికి ఆ ఊరు సిఐ గారికి తెలుసు ఆడు ఆల్రెడీ గతంలో ఆడపిల్లలను తీసుకెళ్ళాడని. ఆ బైండవరు కేసులు పెట్టి ఆయన ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి ఆ పిల్లను ఆ తల్లిదండ్రులకి అప్పచెబితే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కదా. అక్కడ పోలీసు వాళ్ళు చేయలా. దీనంతటికి కారణం కొత్తూరు ఎస్ఐ గారే. మాకు నమ్మించి అక్కడ వెళ్ళిన వాళ్ళని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదా మీ మీద తప్పుడు కేసులు పెడతామని బెదిరించారు. మేము మీ వెనకమాలే పంపిస్తాము వాళ్ళిద్దరిని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి, మీరు వెళ్ళండి అని మాకు నమ్మకంగా చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి అసలు ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. రాత్రి మేము కొత్తూరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి 10:30కు చూసాము. ఆ తర్వాత ఆ అమ్మాయిని మేము చూడలేదు, మేము వచ్చేసాము, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ లేదు. పోలీసు వాళ్ళని ఎతకమంటే ఎతకట్లా. ఆల్రెడీ ఈ కేసు డిఎస్పీ గారికి చెప్పాము, కొత్తూరు డిఎస్పీ గారికి. డిఎస్పీ గారు మాకు సానుకూలంగానే మాట్లాడారు. ఇలాంటి వ్యవస్థ పోలీసు వాళ్ళు ఎలాంటి వాటిగా సపోర్ట్ చేసేది. ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ట్రాప్ చేసే మగాడికి కొత్తూరు పోలీసులు మద్దతు పలికారు. ఏ చట్టము చెప్పలేదండి. ఆ ఒక గాలి ఎదవకి ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేసే ఆడవాళ్ళని పెళ్లి చేసేయండి, వాళ్ళకి మైనారిటీ తీరింది అని. వాడిని ఇమీడియట్లీగా వాడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్లో ట్రాప్ చేసినందుకు వాడు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆడు ఇంకెంతమంది అమ్మాయిని ట్రాప్ చేసాడో
అందులో తెలిసిపోద్ది. దయచేసి మా శ్రీకాకుళం ఎస్పీ గారికి ఒకటే విన్నవించుకుంటున్నానండి. మాకు మా అమ్మాయి ఆ పిల్ల తల్లిదండ్రుల ముందు హాజరుపరిస్తే చాలండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. దీనికి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి మేము కోరటం అయింది. ఎలాంటి వాటిని పోలీసు వాళ్ళు ఎందుకు మద్దతు పలుకుతున్నారో తెలియట్లేదు. ఇతని పేరు చింతాడ వెంకట రమణ. ఆడపిల్లల్ని ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేసి మోసాలు చేస్తున్నాడు. ఇలాంటి క్రిమినల్ చర్యలు తీసుకొని ఆడపిల్లల జీవితాలు కాపాడవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ని కోరటం అయినది.